ఈరోజు నేను బిట్ కాయిన్ గురించి చెప్పబోతున్నాను. అసలు బిట్ కాయిన్ అంటే ఏమిటి, బిట్ కాయిన్ని ఎలా కొనాలి, ఎందుకు ఇంత పాపులర్ అయింది బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏమిటి, బిట్ కాయిన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఈ విషయాలు ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అంటే దీనికి ఒక ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. అంటే బిట్ కాయిన్ ఒక కాయిన్ రూపంలో కానీ ఒక నోట్ రూపంలో కానీ మనకు దొరకదు. దీన్ని మనం టచ్ చేయలేము, చూడలేము. నార్మల్ కరెన్సీ అయితే మనం టచ్ చేయొచ్చు, చూడొచ్చు. బట్ బిట్ కాయిన్ మాత్రం మనం టచ్ చేయలేము, చూడలేము. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో మాత్రమే దీన్ని మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక మొబైల్ కొనాలి అనుకుంటే దాన్ని ఒక డెబిట్ కార్డ్ యూజ్ చేసైనా కొనవచ్చు, లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేసైనా కొనవచ్చు, లేకపోతే పేటిఎం ద్వారా కూడా మనం ఆ మొబైల్ని కొనవచ్చు. అదేవిధంగా మనం ఈ బిట్ కాయిన్స్ యూజ్ చేసుకొని కూడా మనం ఆ మొబైల్ని కొనవచ్చు. మన వ్యాలెట్లోని బిట్ కాయిన్స్ని ఆ షాపర్స్కి పంపడం ద్వారా మనం ఏ వస్తువునైనా కొనవచ్చు. అంటే ఇది ఒక డిజిటల్ క్యాష్ లాగా పనిచేస్తుంది. ఈ బిట్ కాయిన్స్ని మన ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే మనీని ఈ బిట్ కాయిన్స్ యూజ్ చేసుకొని ప్రపంచంలో ఏ ప్లేస్కైనా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అసలు ఈ బిట్ కాయిన్ని ఎవరు సృష్టించారు అంటే 2008లో సతోషి నకోమోటో అనే ప్రోగ్రామర్ దీన్ని క్రియేట్ చేశారు. అయితే సతోషి నకోమోటో అనేది ఒక వ్యక్తి లేదా ఒక ఆర్గనైజేషన్ అనేది ఎవ్వరికీ తెలియదు. అసలు ఈ సతోషి ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఇది ఒక పేపర్ రూపంలో మొదట రిలీజ్ అయింది. ఇందులో అసలు బిట్ కాయిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఈ బిట్ కాయిన్తో మనం ఎలా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనేది క్లియర్గా రాసున్నారు. అసలు బిట్ కాయిన్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది అంటే సతోషి నకోమోటో ఈ బిట్ కాయిన్స్ని క్రియేట్ చేసినప్పుడు ఒక అల్గారిథంని డెవలప్ చేశారు. ఇది SHA-256. ఈ బిట్ కాయిన్స్ ఈ అల్గారిథం మీద డిపెండ్ అయ్యి మాత్రమే వర్క్ అవుతూ ఉంటాయి. దీని ప్రకారం 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే మనం తయారు చేయగలం. అంతకు మించి బిట్ కాయిన్స్ని మనం తయారు చేయలేం. సో వీటి సంఖ్య లిమిట్గా ఉండడం మరియు వీటిని యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్లే వీటికి డిమాండ్ పెరిగిపోయింది. బిట్ కాయిన్స్ ద్వారా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఎవరికి పంపారో, ఎన్ని బిట్ కాయిన్స్ పంపారో అనేది ఎవ్వరికీ తెలియదు. చాలా సెక్యూర్గా ఉంటుంది. ఏ కంట్రీలో అయినా ఈ బిట్ కాయిన్ని రెగ్యులర్ కరెన్సీగా యూజ్ చేయొచ్చు. మనం ఇండియాలో డాలర్ని యూజ్ చేయలేం, అదేవిధంగా అమెరికాలో రూపాయిని యూజ్ చేయలేం. అలా యూజ్ చేయాలి అంటే వాటిని కన్వర్షన్ చేయాలి. అందుకు చాలా మనీ ఖర్చు అవుతుంది. అలాగే కన్వర్షన్ చేయడానికి చాలా రోజుల టైం కూడా పడుతుంది. కానీ బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీలో మాత్రం ఈ కన్వర్షన్ అనే కాన్సెప్టే ఉండదు. దాదాపు అన్ని దేశాలు ఈ బిట్ కాయిన్స్ని రెగ్యులర్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తున్నాయి. బిట్ కాయిన్ మీద ఎవరి అథారిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో రూపాయిని RBI కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా డాలర్ని ఫెడరల్ బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది. ఈ బిట్ కాయిన్ మాత్రం ఏ దేశం రెగ్యులేట్ చేయలేదు, ఏ బ్యాంకు కంట్రోల్ చేయలేదు. ఇదంతా కంప్యూటర్ అల్గారిథం మీద డిపెండ్ అయి మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. బిట్ కాయిన్ విలువ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. 2013లో ఒక బిట్ కాయిన్ విలువ 10,000గా ఉండింది. తర్వాత 2017లో విపరీతమైన డిమాండ్ పెరిగి దీని విలువ 10 లక్షలకు చేరుకుంది. మరలా 2018లో 2,69,000కు పడిపోయింది. కాబట్టి బిట్ కాయిన్ విలువ ఒకసారి పెరుగుతుంది, మరొకసారి తగ్గుతుంది. దీని విలువ తక్కువగా ఉన్నప్పుడు కొని ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మడం ద్వారా మనం మనీ సంపాదించవచ్చు. ఈ కారణాల వల్ల ఈ బిట్ కాయిన్కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ విలువ 13.7 lakhsగా ఉంది. ఇప్పుడు మనం బిట్ కాయిన్ మైనింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. బిట్ కాయిన్ మైనింగ్ అంటే మనం ఎవరికైనా బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అవి డైరెక్ట్గా వారికి వెళ్ళిపోవు. అవి ఒక బ్లాక్ లాగా క్రియేట్ అవుతాయి. ఈ బ్లాక్స్ని కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పెద్ద కంప్యూటర్స్ యూజ్ చేసి కొందరు సాల్వ్ చేస్తారు. అలా సాల్వ్ చేసినందుకు వారికి కొన్ని బిట్ కాయిన్స్ రివార్డ్స్ పాయింట్స్ రూపంలో వస్తాయి. దీనినే మైనింగ్ అంటారు. ఇలా బ్లాక్స్ని సాల్వ్ చేసే వారిని మైనర్స్ అంటారు. వీళ్ళే బిట్ కాయిన్స్ నెట్వర్క్ని కాపాడుతూ ట్రాన్సాక్షన్స్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. బ్లాక్స్ అంటే కన్ఫర్మ్ అయిన ట్రాన్సాక్షన్ని బ్లాక్ చైన్లో పొందుపరిచే ఒక వర్చువల్ ప్లేస్. అయితే ఈ మైనింగ్ చేయడానికి పెద్ద వేర్ హౌస్లు కావాలి, హై ఇంటర్నెట్, ఎక్కువ పవర్ కూడా కావాలి. కాబట్టి మైనర్స్కి కూడా కొంత మనీ అయితే ఖర్చు అవుతుంది. అందుకే వారికి బ్లాక్స్ని సాల్వ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ రూపంలో బిట్ కాయిన్స్ వస్తాయి. అలా మార్కెట్లోకి బిట్ కాయిన్స్ రావడం జరుగుతుంది. ఈ బిట్ కాయిన్స్తో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బిట్ కాయిన్స్ ద్వారా మనీని ఎప్పుడైనా ఎవరికైనా ఎటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ లేకపోయినా కూడా పంపించవచ్చు.
ఇందులో ట్రాన్సాక్షన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫాస్ట్గా బిట్ కాయిన్స్ను ఇతర దేశాలకు కూడా పంపించవచ్చు. ఏ వస్తువునైనా కూడా ఈ బిట్ కాయిన్స్తో కొనవచ్చు. అయితే షాప్ కీపర్ వీటిని యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. ఈ బిట్ కాయిన్స్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఇందులో మనీ డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇల్లీగల్ పనులు జరిగే అవకాశం అయితే ఉంది. హ్యాకర్స్ ఎక్కువగా ఈ బిట్ కాయిన్స్ని యూజ్ చేస్తారు. వాళ్ళ ఐడెంటిటీ గోప్యంగా ఉంటుంది కాబట్టి కొందరు వెబ్సైట్ని హ్యాక్ చేసి కొన్ని బిట్ కాయిన్స్ పలానా అడ్రస్కి పంపితే వాళ్ళ వెబ్సైట్ని వదిలేస్తామని బెదిరిస్తూ ఉంటారు. అంతేకాకుండా తీవ్రమైన ఫ్లక్చుయేషన్స్ వల్ల మనం బిట్ కాయిన్స్ ప్రైస్ని ప్రిడిక్ట్ చేయలేం. దీనివల్ల ఎవరు ఎప్పుడు లాస్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. ఈ బిట్ కాయిన్స్ని లోకల్ కరెన్సీగా మార్చాలి అంటే చాలా ఫీజు వసూలు చేస్తాయి కొన్ని కంపెనీస్. అంతేకాకుండా బిట్ కాయిన్స్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి రాంగ్ అడ్రస్కి ట్రాన్సాక్షన్ జరిగితే ఇక ఆ బిట్ కాయిన్స్ ఎప్పటికీ తిరిగి రావు. అంతేకాకుండా బిట్ కాయిన్స్ వ్యాలెట్లో మనకు ఒక ప్రైవేట్ కీ అనేది ఉంటుంది. దాన్ని కానీ మనం మర్చిపోతే మొత్తం వ్యాలెట్నే వదులుకోవాల్సి వస్తుంది. ఇదండి బిట్ కాయిన్ గురించి. ఈ వీడియోతో మీకు బిట్ కాయిన్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.